నమస్తే అండి. వెల్కమ్ టు స్పిరిచువల్ అల్కెమీ 7 తెలుగు. నేను త్రివేణి, హోపనోపోనో హీలర్ మరియు లైఫ్ కోచ్‌ని. మీరు గుడికెళ్ళుంటారు, మాస్‌కెళ్ళుంటారు, చర్చ్‌కెళ్ళుంటారు, పుణ్యక్షేత్రాలకెళ్ళింటారు. అక్కడ వెళ్ళినప్పుడు మీకు మీ మనసులో ఏమనిపిస్తుందండి? ఆ ప్లేస్‌లో కాలు పెట్టగానే మీ కష్టాలన్నీ మర్చిపోతారు. మనసులో ఏదో ఒక ప్రశాంతత ఉంటుంది కదూ! ఇంకాసేపు కూర్చుందామా అనిపిస్తుంది. యాక్చువల్లీ ఎందుకలా అనిపిస్తుంది? ఎప్పుడైనా ఆలోచించారా? మీరిక్కడి నుంచి వెళ్ళేటప్పుడు, ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు దేవుడి దగ్గర ఆ కష్టాలు అడగాలి, ఈ కష్టాలు చెప్పుకోవాలని వెళ్తారు. కానీ అక్కడికెళ్ళి దేవుడిని చూడగానే అన్నీ మర్చిపోతారు. ఎందుకో చెప్పనా? ఎందుకంటే ఇప్పుడు మీ మీ గురించే మీరు ఆలోచించండి. మీరు గుడికెళ్లారనుకోండి, దేవుడి ముందర నించున్నారు. ఆ దేవుడి దగ్గర మీరు నా కష్టాలన్నీ కాపాడు అని అడగడానికన్నా ముందు మీలో ఏముంటుంది? భక్తి. మీరు, మీ దేవుడు. యాక్చువల్లీ కష్టాలను అడగడమే కూడా మర్చిపోతారు. సో, మీలో ఆ భక్తి అన్న ఎమోషన్ ఉన్నప్పుడు ఫ్రీక్వెన్సీ హైగా ఉంటుంది. అందుకే మీ మనసులో ఒక ప్రశాంతత వస్తుంది. మీ ఒక్కరిలో అలా ఫ్రీక్వెన్సీ హై అవుతోంది, ప్రశాంతత వస్తోంది అంటే, అక్కడికొస్తున్న భక్తాదులందరికీ అదే గదా ఉంటుంది. పిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ, వయసైన వాళ్ళు కానీ అందరికీ ఆ గుడిలోకెళ్ళగానే వే మీ మీ పుణ్యక్షేత్రాలకు వెళ్ళగానే, లోపలికెళ్ళగానే మీరన్నీ మర్చిపోతారు. మీ భక్తి అనే ఎమోషన్‌లో మీ ఫ్రీక్వెన్సీ హైలో ఉంటుంది. సో, అంతమంది వెళ్ళే ప్లేస్ అది. రోజుకి ఎంతమంది వెళ్తుంటారు? కొన్ని వేల మంది, కొన్ని కోట్ల పండుగలైతే కొన్ని కోట్ల మంది అలా వెళ్తుంటారు. అంతమంది వెళ్ళే ఆ క్షేత్రంలో అంత హై ఫ్రీక్వెన్సీ ఉన్నప్పుడు ఆ వైబ్రేషన్ ఎలా ఉంటుంది? ఫుల్ హైలో ఉంటుంది. ఆ హై వైబ్రేషన్ ఉన్నప్పుడు మనం అక్కడికి వెళ్ళినప్పుడు మనలో ఉన్న నెగెటివ్ మైండ్‌సెట్ కూడా మనం మర్చిపోయి ఆ వైబ్రేషన్ మన మీద పనిచేస్తుంది. కాబట్టే మనకు ప్రశాంతంగా అనిపిస్తుంది. అక్కడ ఇంకాసేపు ఉండాలనిపిస్తుంది. అర్థమైందా? ఇదేలాగా మీరు ఇప్పుడు మీలో ఉన్న ఎమోషన్స్‌ని కూడా మీ పక్క వాళ్ళకి కూడా ఎలా ఎఫెక్ట్ అవుతుంది చెప్పనా? ఇప్పుడు మీరు మీ ఇంట్లో ఎవరో కూర్చున్నారక్కడ. వాళ్ళు ఏదో ఆలోచిస్తున్నారు, ఏదో బాధలో ఉన్నారు. మీ ఫ్రీక్వెన్సీ గనుక హై ఉందనుకోండి, మీరు వెళ్లి వాళ్ళ పక్కన కూర్చుంటారు. అప్పుడేమవుతుంది, వాళ్ళు హ్మ్, మీరక్కడ కూర్చోగానే వాళ్ళకేదో ప్రశాంతంగా అనిపిస్తుంది మనసులో. మిమ్మల్ని ఇంకాసేపు కూర్చోమని చెప్తారు. ఇంకాసేపు కూర్చోరాదే ఇక్కడే బావుంటుంది అంటారు. ఇంకా మీతో మాట్లాడడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి మీ వైబ్రేషన్‌ని, మీ ఫ్రీక్వెన్సీ‌నే వాళ్ళకి హీల్ చేస్తోంది. అదే మీ ఫ్రీక్వెన్సీ గనుక లో ఉంటే ఏమవుతుంది? వాళ్ళ ఫ్రీక్వెన్సీలో, మీ ఫ్రీక్వెన్సీలో వెళ్లి కూర్చుంటారు. మళ్ళీ అక్కడ గొడవలు మొదలవుతుంది. ఇలా మన ఫ్రీక్వెన్సీ పనిచేస్తున్నప్పుడు ఇంట్లో, మనం ఉంటున్న ఇంట్లో ఒక హై ఫ్రీక్వెన్సీ, ఒక హై వైబ్రేషనల్ ప్లేస్‌ని మనం ఏర్పరచుకుంటే ఎలా ఉంటుంది? అద్భుతంగా ఉంటుంది కదూ! దాన్నే ఇప్పుడు చెప్తాను వినండి. మీరు మెడిటేషన్స్ చేస్తారు కదూ! ఎవరైతే చేయట్లేదో ఈ రోజు నుంచే చేయడం మొదలుపెట్టండి. మీరు మెడిటేషన్స్ చేస్తున్నప్పుడు మీ ఇంట్లో ఏదైనా ఒక్క ప్లేస్‌ని సెలెక్ట్ చేసుకోండి. మీ సోఫా కావచ్చు, మీ బెడ్ కావచ్చు, ఎక్కడైనా కావచ్చు మీ ఇంటి లోపల. ఒక ప్లేస్‌ని సెలెక్ట్ చేసుకొని రోజు ఆ ప్లేస్‌లోనే కూర్చొని మీరు మెడిటేషన్స్ చేయండి. మీరేమైనా దేవుడిది రాస్తుంటే రామకోటి లాంటిదో లేదా భగవద్గీత చదవడం లాంటివో ఆ ప్లేస్‌లోనే చేయండి. గ్రాటిట్యూడ్స్ రాస్తున్నా ఆ ప్లేస్‌లోనే రాయండి. గోల్స్ రాస్తున్నా ఆ ప్లేస్‌లోనే. ఏదైనా బుక్స్ చదువుతున్నా అక్కడే. ఇలా మంచి మంచి పనులు చేస్తున్నప్పుడు మీ ఫ్రీక్వెన్సీ హై అయ్యేలాంటి పనులు చేస్తున్నప్పుడు ఆ ప్లేస్‌లోనే కూర్చొని చేశారనుకోండి, ఆ ప్లేస్‌లో మీరు రోజు కూర్చునే ఆ అంత ప్లేస్‌లో మాత్రమే హై వైబ్రేషన్ ఉంటుంది. అప్పుడు మీకెప్పుడైనా మీ మనసులో ఏదో చిరాకుగా ఉన్నా, లోగా అనిపిస్తున్నా, మీకేదో బాధగా ఉన్నా సైలెంట్‌గా వెళ్లి ఆ ప్లేస్‌లో కూర్చోండి. కూర్చొని జస్ట్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేస్తూ ఉండండి. మీ మూడ్ ఎంత బాగా మారిపోతుందో, మీ మనసు ఎంత బాగా తేలిగ్గా అయిపోతుందో చూడండి. సో, అలానే ఈ ప్లేస్‌లో వేరే ఎవరు కూర్చోకూడదనేం లేదండి. ఎవరైనా కూర్చోవచ్చు. ఇంకా వాళ్ళకి కూడా వాళ్ళ ఫ్రీక్వెన్సీ లో ఉన్న ఆ ప్లేస్‌లో హై వైబ్రేషన్ ఉంది కాబట్టి వాళ్ళక్కడ కూర్చుంటే వాళ్ళ మూడ్ కూడా సరిపోతుంది. సో,
సో ఇలా మీరు మీ ఇంట్లో ఒక హై వైబ్రేషనల్ ప్లేస్ ని సెలెక్ట్ చేసుకొని సృష్టించుకోండి. ఎంత బాగుంటుందో. అప్పుడు మీరు ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే, ఏదైనా మంచి పనులు చేయడానికి బయటకు వెళ్ళాలన్నా ఆ ప్లేస్ లో కూర్చొని కాసేపు బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసుకుని వెళ్తే చాలు, అంత మంచి జరుగుతుంది. ఎందుకంటే మనసుకు ప్రశాంతత దొరుకుతుంది కాబట్టి. సో దీన్ని ట్రై చేయండి. సో ఇంట్లో ఒక ప్లేస్ లో ఒకరు అలా చేస్తుంటే, ఇంట్లో 5-6 మంది ఉన్నప్పుడు అక్కడొకరు ఇక్కడొకరు ఇక్కడొకరు అక్కడొకరు అలా చేసుకుంటే ఇల్లు మొత్తం ఎంత హై వైబ్రేషన్స్ లో ఉంటుంది ఆలోచించండి. సో దీన్ని ట్రై చేసి మీకేం ఫీల్ అయ్యారో, ఎలా అనిపించింది ఈ హై వైబ్రేషనల్ ప్లేస్ ని సృష్టించుకున్నాక అని చెప్పండి, కామెంట్ లో చూద్దాం. సో ఇంతసేపు నా మాటలు విన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మళ్ళీ ఇంకొక వీడియోలో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.